వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం వివాహం కాని ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దిశలో నిదురించాలి, ఏ గదిలో పడుకోవాలి, ఏ గదిలో పడుకునేటట్లయితే తొందరగా వివాహం జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను. ఇక్కడ చాలామంది అనుకునేటువంటి అంశం ఏంటంటే, మా అబ్బాయి జాతకంలో లేదా మా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది, అందుకని 26 ఏళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా వివాహం కావటం లేదు, ఆలస్యంగా వివాహం అవుతోంది, ఎన్ని సంబంధాలు చూసినా మాకు తగిన సంబంధాలు రావట్లేదు, సరిగ్గా కుదరడం లేదు అనేటువంటి ప్రశ్నలు అనేక చోట్ల మనం వింటూ ఉంటాం. అయితే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కుజుడు యొక్క స్థితి వలన కానీ, అలాగే సప్తమ స్థానం యొక్క పరిస్థితి వల్ల కానీ, వివాహకారకుడైనటువంటి కుజ శుక్రుల యొక్క పరిస్థితుల రీత్యా వాళ్ళకి ఆలస్య వివాహాలు జరగటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దీంట్లో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఏంటంటే, జాతకాలని పరిశీలించిన తర్వాత కూడా వివాహం గనక ఆలస్యం జరుగుతూ ఉన్నట్లయితే ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఆ పిల్లలు ఏ గదిలో నిద్రిస్తున్నారు, వాళ్ళ యొక్క పడుకునేటువంటి ఆ పడక గది వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళ వివాహ యోగ్యత అనేటువంటిది ఉంటుంది. ఇది వాస్తుశాస్త్ర రీత్యా అతి ముఖ్యమైనటువంటి విషయం. కనుక వాళ్ళు ఏ గదిలో పడుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఉత్తరం పడమర ఈ రెండు దిశల మధ్య ఉన్నటువంటి దాన్ని వాయువ్యం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి పడక గదిని వాయువ్య మూల ఉన్నటువంటి పడక గది అంటారు. ఎక్కడైనా సరే పెళ్లి కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వాయువ్య మూల పడక గదిలో పడుకునేటట్లయితే వాళ్ళకి చాలా త్వరగా వివాహం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉన్నటువంటి బెడ్రూమ్స్లో ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూము. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లో ఇంటి యజమానురాలు పడుకుంటారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ వాయువ్య మూల ఉన్నటువంటి పడక గదిలో పిల్లలు గనక నిద్రించేటట్లయితే వాళ్ళకి వివాహం తొందరగా అవుతుంది. ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే, అవును వాయువ్య గదిలోనే ఉంటారు, సహజంగానే చిల్డ్రన్ బెడ్రూమ్లోనే పిల్లలు పడుకుంటారు, దానికి పెద్దగా చెప్పేది ఏమిటి అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ చాలా చోట్ల ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఆగ్నేయ మూల కూడా బెడ్రూమ్స్ వస్తున్నాయి, అలాగే ఉత్తరంలో బెడ్రూమ్స్ వస్తున్నాయి, దక్షిణంలో బెడ్రూమ్స్ వస్తున్నాయి, కొన్ని చోట్ల మరీ ఘోరంగా ఈశాన్యంలో కూడా పడక గదులు వచ్చేటువంటి పరిస్థితి చాలా అపార్ట్మెంటుల్లో మనం ప్రాక్టికల్గా చూడటం అనేటువంటిది జరుగుతోంది. కనుక ఎవరైతే వివాహం కావాలి తొందరగా అని కోరుకుంటారో, ఏ పిల్లలకైతే మనం తొందరగా వివాహం చెయ్యాలనుకుంటామో వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈశాన్యం మూల ఉండేటువంటి పడక గదిలో కానీ ఆగ్నేయ మూల ఉన్నటువంటి పడక గదిలో కానీ పొరపాటున కూడా నిద్రించరాదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాయువ్య మూల ఉన్నటువంటి ఈ పడక గదిలో నిద్రించాలి. అయితే ఈ పడక గదికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అమరికలు ఉంటాయి. ఆ అమరికలు ఏంటి, ఇక్కడ జరిగేటువంటి పొరపాట్లేంటి అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్ర రీత్యా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. ఈ పడక గదిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా పెళ్లి కాని మగపిల్లల రూప్స్ చూసేటట్లయితే ఏదో కపాలం బొమ్మలు పుర్రె బొమ్మలు ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి పటాలన్నీ గోడలకి స్టైల్గా పెడుతుంటారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు. ఇట్లాగా ఈ పిల్లల పడక గదికి ఉండేటువంటి పటాలు అనేటువంటివి కూడా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు, మంచి సువర్ణాభరణాలు, చక్కగా రాధాకృష్ణుల యొక్క ఫోటోలు, అలాగే గణపతి యొక్క ఫోటో ఈ పడక గదిలో ఉంచేటట్లయితే
మంచి శుభ ఫలితాలు వస్తాయి, మంచి విద్యా ప్రాప్తి కూడా వీళ్ళకి కలుగుతుంది. అలాగే ఏ పిల్లలైతే వాళ్ళ పడక గదిలో చక్కగా గణపతి చిన్న బొమ్మని కానీ గణపతి యొక్క ఫోటోను కానీ తూర్పు గోడకి తగిలించి ప్రతిరోజు నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి చక్కటి విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే వాళ్ళు కోరుకున్నటువంటి మంచి ఉద్యోగం కూడా సిద్ధించేటువంటి పరిస్థితి ఉంటుంది. గణపతికి మరొక పేరుంది, సిద్ధి గణపతి అంటారు. అంటే మనకు ఏదైనా సరే కోరికలు తీరాలి అంటే ఆ సిద్ధి గణపతి యొక్క ఫోటోని తూర్పు గోడకి ఉంచి పిల్లలు గనక ప్రతిరోజు నమస్కారం చేసుకునేటట్లయితే చక్కగా వాళ్ళకి చదువు బాగా వస్తుంది, వాళ్ళు కోరుకున్న ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. కనుక ఈ గదిలో మాత్రమే వాళ్ళు నిద్రించాలి. రెండవ నియమం ఏంటంటే, ఈ పడక ఏదైతే ఉంటుందో ఈ రోజున అపార్ట్మెంట్లో అయితే వాళ్లే డిజైన్ చేసి ఇస్తున్నారు, 4 చెక్కలేసి దాని మీద పరుపేసి పడుకోమన్నట్టుగా ఇస్తున్నారు. అది వాస్తుకి విరుద్ధంగా తయారు చేయబడినటువంటి మంచం యొక్క అమరిక. అలా ఉండకూడదు. మంచం చుట్టూతా మనిషి తిరిగేటువంటి చోటు ఉండాలి. అలాగే మంచం కింద గాలి తిరిగేటట్లుగా ఉండాలి. చాలామంది పిల్లలు వాళ్ళు కొద్దిగా బద్దకించి విడిచినటువంటి బట్టలు, అలాగే విరిగిపోయిన బొమ్మలు వాటిని కాలితో మంచం కిందకు తోసేస్తుంటారు. అలా తోసేసేటట్లయితే చెడ్డ ఫలితాలు వస్తాయి. మంచం కింద ఏమీ ఉండరాదు. అంటే అలక్ష్మీప్రదమైనటువంటి వస్తువులేవి ఉండరాదు. అలక్ష్మీప్రదమైన వస్తువులు అంటే ముఖ్యంగా విడిచిన బట్టలు, పగిలిన వస్తువులు, ఇరిగిన బొమ్మలు, ఇవేవి కూడా మంచం కింద ఉండరాదు. ఇలా మంచాన్ని అమర్చుకోవాలి. అయితే ఈ అమర్చుకున్నటువంటి మంచం ఏ దిక్కుకి తలపెట్టి నిద్రించాలంటే పిల్లలు ముఖ్యంగా దక్షిణ దిక్కుకి తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించేటట్లయితే చక్కటి పరాక్రమోపేతమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఏ పన్నైనా సరే, ఎటువంటి సమస్యనైనా సరే, జీవితంలో ఎటువంటి ఛాలెంజ్నైనా సరే ఎదుర్కొనేటువంటి స్థితి వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అక్కడ దక్షిణం గోడకి తల ఉండేటట్లుగా, అంటే దక్షిణం వైపు తల ఉండేటట్లుగా మంచాన్ని అమర్చడానికి కుదరని పక్షంలో పిల్లల వరకు మాత్రం తూర్పు దిక్కుగా తల ఉంచి పడమర వైపు కాళ్ళు ఉంచి నిద్రించేటట్లయితే చక్కటి యశస్సు, మంచి పేరు ప్రతిష్టలు, చిన్నతనంలోనే సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా తప్పకుండా ఏర్పడతాయి. ఇలా గనక పడక గదిని ఒక మంచి ఆహ్లాదపూరితమైనటువంటి వాతావరణంలో ఉంచుకుని చక్కగా సిద్ధి గణపతి బొమ్మని తూర్పు గోడకి ఉంచి శుభ్రంగా పడక గదిని ఉంచుకుని ఆ వాయువ్య మూల గదిలో పిల్లలు తూర్పు దిక్కుకి తలపెట్టి పడుకునేటట్లయితే వాళ్ళకి చాలా త్వరగా వివాహం అయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుందని మనకి వాస్తు శాస్త్రం తెలియచేస్తోంది. అయితే ఈ వాస్తు శాస్త్రంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లలు వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని ఆ తడి కాళ్లతోనే మంచం మీద పడుకునే అలవాటు కొద్ది మందికి ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు. అలా చేయటం అనేటువంటిది అలక్ష్మీప్రదం. అంటే కాళ్ళను ఆశ్రయించుకొని శని ప్రవేశించడం జరుగుతుంది. ఇలా శని ప్రవేశించినప్పుడు శనిగ్రహ దోషం వల్ల కూడా వివాహం అనేటువంటిది ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ తడికాళ్ళు ఉండేటట్లయితే చక్కగా టవల్తో తుడుచుకుని చక్కగా శుభ్రంగా పడుకోవడం అనేటువంటిది చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన. ఇక ఆ పడక గదిలో పడమర గనక తల పెట్టుకుని పడుకునేటట్లయితే పిల్లలు ఎవరైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే పడమర తల పెట్టుకుని పడుకునేటట్లయితే ఎటువంటి వాడైనా సరే అప్పుల పాలవుతాడు, రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే వాళ్ళ యొక్క మాట సాగకపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఉత్తరం వైపు గనక తలపెట్టుకుని నిద్రించేటట్లయితే ఆయుక్షీణం, ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం అనేటువంటిది తొందరగా చెడిపోతుంది. అంటే వయసులో ఉన్న పిల్లల్లో కూడా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. చాలా చిన్నపిల్లలకి వాత సంబంధమైన వ్యాధులన్నీ వస్తున్నాయి. వీటికి కారణం ఏంటంటే ఉత్తరం తలపెట్టి దక్షిణం కాళ్ళు పెట్టి పడుకునేటట్లయితే ఇటువంటి సమస్యలు వస్తాయి. అలాగే వాళ్ళు పడుకునేటువంటి మంచం చుట్టూతా గాలి తిరగకపోతే వాత సంబంధమైన వ్యాధులు వస్తాయి.
ఇకపోతే ఈ పడుకునేటువంటి విధానంలో కూడా ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే శుభప్రదమైనటువంటి మంచి ప్రకృతి దృశ్యాలు, పచ్చని చెట్లు, అలాగే సూర్యుడు, ముత్తైదువ ఇలాంటి మంచి బొమ్మలని గనక ఎదురుగా పెట్టుకుని చక్కగా చూస్తూ నిద్ర లేచేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక పొరపాటున గని అపార్ట్మెంట్స్ లో మనం గమనించేటట్లయితే ఈశాన్యం పడక గది ఉండి దాంట్లో గనక పిల్లలు నిద్రించేటట్లయితే వ్యసనాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వ్యర్థంగా తయారవుతారు, మనకి చేతికి రాకుండా పోతారు, నిర్వీర్యులైపోతారు. అంటే వాళ్ళకి పనికిరారు, మనకి పనికిరారు. అంటే ఆ పిల్లలు ఈశాన్య మూల నిద్రించేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోని అవాంతరాలు, అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూల బెడ్రూమ్ ఉండేటట్లయితే ఆ ఈశాన్య మూల బెడ్రూమ్లో పిల్లలు నిద్రించరాదు. ఈశాన్య మూల మరి ఏం చేయాలి? ఈశాన్య మూల బెడ్రూమ్ అనేదే కట్టరాదు. అది వాళ్ళు బెడ్రూమ్ అని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని చదువుకునేటువంటి రూమ్గా కానీ, అలాగే దైవ ధ్యానం చేసేటువంటి రూమ్గా కానీ, యోగా మెడిటేషన్ ధ్యానం చేసేటువంటి రూమ్గా కానీ మార్చుకోగలిగితే అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ముఖ్యంగా ఇది అపార్ట్మెంట్లో వచ్చేటువంటి సమస్య కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూల నిదురించరాదు. ఈశాన్య మూల పిల్లలు కనుక నిద్రించేటట్లయితే వాళ్ళకి వివాహాలు కావటం చాలా కష్టం, అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ వివాహం జరిగినా వాళ్ళకి ఏమాత్రం తగని అనవసరమైన వ్యర్థమైన సంబంధాలు వచ్చి జీవితం స్పాయిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్య మూల గదిలో ఎవరూ నిద్రించరాదు. కనుక పెళ్లి కావాలనుకునేటువంటి వాళ్ళు వాయు మూల బెడ్రూమ్లో చక్కగా నేను చెప్పిన నియమాలని గుర్తుపెట్టుకుని నిద్రించి సిద్ధి గణపతికి నమస్కారం చేసుకునేటట్లయితే చక్కటి సంబంధాలు, యోగ్యమైన సంబంధాలు వస్తాయి. చాలా త్వరగా వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.